హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో బ్యాచులర్ స్టైల్స్ వంట రాని వాళ్ళకి ఈజీగా నాన్ వెజ్ మనం ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూపించేస్తాను. సో ప్రాసెస్ చూసేసుకుందామా? చలో. స్టవ్ ఆన్ చేసేసుకొని వెసలు పెట్టేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. శనగ తరుక్కున్న ఉల్లిపాయ, ఒకటి మీడియం సైజ్. హై ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నాము. తర్వాత ఫ్లేమ్ మీడియం చేసేసుకొని ఒకటి పెద్ద సైజ్ టమోటాని సన్నగా స్లైసెస్లా కట్ చేసేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, సన్నగా తరుక్కున కొత్తిమీర కొంచెం, 1 టీ స్పూన్ ధనియా పొడి, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు. ఫ్లేమ్ హై చేసేసుకొని మనకి టమాటోస్ గుజ్జు అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నామండి. సో మనకి టమాటో అండ్ మసాలా అనేది మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది ఫ్లాట్ అయిందండి. తర్వాత ఇందులో మనము 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఫ్రెష్ హోమ్మేడ్ గరం మసాలా, చికెన్ వచ్చేసి 400 గ్రామ్స్ తీసేసుకున్నానండి. ఇలా మీడియం సైజ్ పీసెస్లా కట్ చేసేసుకొని క్లీన్గా వాష్ చేసేసుకున్నాను. సో ఫ్లేమ్ అనేది మీడియం చేసేసుకొని చికెన్ ముక్కలు వేసేసుకుందాం. సో ఇప్పుడు హై చేసేసుకొని మసాలాలో 20 సెకండ్స్ వరకు మంచిగా రోస్ట్ చేద్దామండి. సో రోస్ట్ చేసేసుకున్న తర్వాత లుక్ చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం. హై ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేద్దామండి. సో కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు మనం ఫ్లేమ్ లో చేసేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుందామండి. సో పర్ఫెక్ట్గా కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఆఫ్టర్ 5 మినిట్స్ మనకి కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో మనకి పర్ఫెక్ట్గా ప్రెజెంటేషన్ రెడీ అయిపోయిందండి. సో లుకింగ్ అమేజింగ్ కదా. సో చాలా ఎమ్మీగా మౌత్ వాటరింగ్గా రెడీ అయిపోయింది. సో ముఖ్యంగా వంట రాని వాళ్ళకి నాన్ వెజ్ ప్రిపేర్ చేసేసుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు ఈ వీడియో చూసేసి ప్రిపేర్ చేయండి. చిటికెలో మీరు వంట అనేది నేర్చేసుకోవచ్చండి. సో తప్పకుండా ప్రిపేర్ చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి. సో ఈ రెసిపీకి వచ్చిన లైక్ ఇవ్వండి. రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. సో తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా? సో ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.